వెల్కమ్ టు మై ఛానల్ ట్రైటీ కుక్ స్వర్ణ కేసీపీ. ఈరోజు ఆవిరి కుడిమి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీ రుబ్బులోని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోండి. ఇలా జారుగా కొంచెం లూజ్గా ఈ విధంగా ఉండేటట్టుగా. తపేల్లోని 2 గ్లాసుల వాటర్ వేసుకొని తడి క్లాత్ని గట్టిగా పిండి ఈ విధంగా దగ్గరికి చేసి ఇలా చుట్టుకోవాలి. ఒకవేళ చుట్టడం అవ్వకపోతే పైనుంచి ఒక దారాన్ని కానీ తాడుని కానీ తెచ్చి ఈ విధంగా కట్టుకోవాలి టైట్గా. ఇలా టైట్గా కట్టుకున్న తర్వాత దానిపైన ముళ్ళు వేసేయాలి టైట్గా ఉండేటట్టుగా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టి ఈ ఇడ్లీ రుబ్బుని కుడిమి పెట్టుకోవాలి. ఈ విధంగా 3-4 గరిటెలు వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే రెడీ అయిపోద్ది. ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీటిని చికెన్ మటన్తో పాటు కూడా తినొచ్చు, లేదా చట్నీలతో అయినా సరే తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది కుడుము. ఇది కొంచెం వాటర్ లోపల వాటర్ తగ్గేటట్టు అనిపిస్తే కొంచెం వాటర్ పైనుంచి అలాగ వేసుకుంటే సరిపోద్ది. అదే రుబ్బిని చిన్న చిన్న గ్లాసుల్లోనైనా పెద్ద గ్లాసుల్లోనైనా సరే హాఫ్ వేసుకోవాలి. ఫుల్గా వేసుకోకూడదు, ఎందుకంటే ఫుల్గా వేసుకుంటే పొంగిపోద్ది అనమాట. ఇది ఇడ్లీ పాత్రలోని ఇడ్లీ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని వీటివన్నిటిని పెట్టి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా పైకి పొంగినట్టు వస్తాయి కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లగా అయిన తర్వాత చాకుతో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా రౌండ్గా ఇలా చేసి తీసుకుంటే గ్లాస్ ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. ఇవి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, ఉల్లి చట్నీ ఏంతోనే సరైనా టేస్ట్గా ఉండి చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారనమాట. పెద్దవాళ్ళైనా సరే తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే. ఆవిరి కుడుము రెడీ అయిందండి. ఇది ఏ విధంగా ఉందో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి.